హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అగ్నిసాక్షి 4వ భాగాన్ని వినేద్దాం. అబ్బా, మహి గారు నవ్వడం ఇదే మొదటిసారి. ఎంత బాగా నవ్వుతున్నాడో కదా, అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా. అలా తననే చూస్తున్న ఉమను చూడగానే అయ్యో చూసేశాడు మిస్టర్ డ్రాగన్ అనుకుంటూ తలదించుకొని నవ్వుకుంటుంది. పద సంతోష్. ఎక్కడికి? ఆఫీస్కి. ఏంటి నేను ఇలా రావాలా? బాబు నేను ఇలా రాను, ఇంటికెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. సరే, నేను కూడా నా డ్రెస్ చూడాలి ఎక్కడున్నాయో. అదేంటి అల్లుడు గారు, ఇప్పుడేగా మేము వచ్చింది, మీరు అప్పుడే ఆఫీస్గా ఉండొచ్చు కదా బాబు. అబ్బా, మీరు అల్లుడు గారు అనడం ఆపుతారా అన్నాడు మహి. అయ్యో ఈయన ఏం చెప్తారో ఏమో. అమ్మా ఏంటి నువ్వు, మనం ఉన్నాంగా చాలదా, ముందు నువ్వు టిఫిన్ చెయ్యి అన్నది ఉమా. అది కాదే అమ్మా, ముందు నువ్వు తిను. ఈయన చాలా కోపంగా ఉన్నారు, ఎక్కడ అమ్మకు చెబుతాడో ఏమో. ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ మహి గది దగ్గరికి వెళ్ళింది. మహి తన షర్ట్ని ఐరన్ చేసుకోవడం కోసం ఐరన్ బాక్స్ని వెతుకుతున్నాడు. ఇంతలో మహి గారు అన్నది. ఏంటి? నేను చేస్తానులేండి, నువ్వేం చేయనవసరం లేదు, ముందు నా గదిలో నుండి వెళ్ళు అన్నాడు. అది అది ఏంటి అన్నాడు కోపంగా. మీరు మా అమ్మతో కాస్త మీ అమ్మతో అదే అమ్మతో మీరు కొద్దిగా ప్రేమగా మాట్లాడితే నేను ఎలా మాట్లాడాలో నువ్వేం నాకు చెప్పనక్కర్లేదు, కానీ ముందు మీ అమ్మకి విషయం చెప్పాలి, అప్పుడు నాకు ప్రశాంతత. ఎప్పుడు అల్లుడు గారని ఒకటే గోల. ప్లీజ్ అలా అనకండి, మీరు తనతో రూడ్గా ఉండకుండా ఉండండి ప్లీజ్ అన్నది. అవునా, అయితే నేను చెప్పినట్టు చేస్తావా? ఏం చేయాలి చెప్పండి. నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి. సరే వెళ్తాలండి, ఎలాగో కిచెన్లో పని ఉంది అన్నది. ఏంటి జోకా? మీరు చేస్తున్నారుగా అందుకే. ఎంత పొగరే నీకు, ఎంతైనా మిసెస్ మహి కదా. నిన్ను ఏంటి ఏంటి చూడండి, ఏదో భర్త అని గౌరవంగా చూసుకుంటుంటే చాలా ఓవర్ చేస్తున్నారు. ఏంటే నన్ను ఓవర్ అంటావా? నిన్న ఖచ్చితంగా ఇంట్లో నుండి వెళ్ళేలా చేస్తా. కాదు నువ్వే నీకై ఇల్లు విడిచిపోయేలా చేస్తా అన్నాడు. అది మీ వల్ల కాదులే. అవునా? అవును, అయితే ఛాలెంజ్ అని ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్నారు. చూస్తా, వెళ్ళడానికి రెడీగా ఉండు, బ్యాగ్ ప్యాక్ అలానే ఉంచు, మళ్ళీ సర్దడానికి నీకు ఓపిక ఉండదు పాపం అన్నాడు. చూస్తా నన్ను ఎలా పంపిస్తారు. నిన్ను అబ్బా అది వదిలేయండి, ఇలా ఇవ్వండి నేను చేస్తా అని తీసుకుని వెళ్ళి షర్ట్ ఐరన్ చేయడానికి తీసుకెళ్ళింది. ఇంతలో మహి వెళ్ళి వాటర్ తేపో. ఉండండి తెస్తా అని వెళ్ళగాని, నన్నే ఓవర్ అంటావే, ముందు నీ పని చెప్తా, అది వచ్చేలోపే ఇది హీట్ కావాలి, అప్పుడు నీ చేయి కాలాలి, ఆ మంటకి నేనంటే ఏదో దానికి ఖచ్చితంగా అర్థమవుతుంది మిస్టర్ మహి ఇక్కడ అనుకున్నాడు. ఇంతలో ఉమా రావడంతో ఇదిగో తీసుకోండి అన్నది. అని ఉమా ఐరన్ చేయడానికి వెళ్ళబోతుంటే, అది చాలా డస్ట్ ఉంది, ముందు క్లీన్ చేయి అన్నాడు మహి. కానీ ఇక్కడ క్లాత్ లేదు కదా. అయితే ఏంటి, చేయితో క్లీన్ చేయి అంతేగా, దానికి అడగాల. సరే. అలా ఉమా చేతితో క్లీన్ చేయడానికి చేయిని ఐరన్ బాక్స్పై పెట్టగానే పాపం తనకి చేయి కాలింది. అబ్బా ఏంటండి ఇది, ముందుగానే ఎవరైనా ఆన్ చేశారు, పైగా ఇంత హీట్గా ఉంది అని పాపం ఏడుస్తూ ఉంది. అయ్యో ఎక్కువ కాలింది అనుకుంటా, పాపం ఎలా ఏడుస్తుంది చూడు అనుకుంటూ దగ్గరికి వెళ్ళాలని ఉన్నా, మళ్ళీ తన వల్లనే కదా ప్రియా నాకు దూరమైంది, తనకి ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అనుకుంటూ ఉండగానే, మీకు ఇప్పుడు బాగుందా అని అడిగింది ఉమా. ఏంటి నువ్వు చేయి కాల్చుకొని నన్ను అంటున్నావు? మీరు దాన్ని హీట్ చేసినప్పుడే నేను వచ్చా, కానీ ఎందుకు చేయి పెట్టానో తెలుసా, అలా అన్నా మీకు సంతోషం ఉంటుందని అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఏంటి తనకి తెలిసి అలా ఎలా చేయి పెట్టింది తను అనుకున్నాడు ఆశ్చర్యంగా. అనుకుంటూ ఆఫీస్కి రెడీ అయ్యాడు. ఇంతలో ఇదిగోండి మీ లంచ్ బాక్స్, ఇప్పటికైనా అర్థమైందా నేనంటే ఏంటో, ఇంకా మీ ఊరికి వెళ్ళను ఏం చేస్తారు, బహుశా అంటే ఇలాంటిదే ఇంకొకటి చేస్తారు అంతేగా, కానీ మీరు నా భర్త, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ, అర్థమైందా మై డియర్ శ్రీవారు? ఏమన్నా కావాలంటే పిలవండి, అండ్ మీరు ఇచ్చిన గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, వెయిట్ అండ్ సీ. ఓసే చెయ్యి కాలను, నీకు బుద్ధి రాలేదే, నిన్ను ఉండు నీ పని చెప్తా, నీకు ఇలా కాదే. ఉమా వంటగది సర్దుతున్న ఉమా, ఏంటి నా కొత్తగా పిలుస్తున్నాడు, ఏమై ఉంటుంది? ఏంటండి? అది సంతోష్కి ఊరగాయతో అన్నం కావాలంట, అది నువ్వే కలపాలి అంట. ఇప్పుడు చూస్తా, మీ అమ్మ నిన్నే తిట్టేలా చేస్తా చూడు, నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఏంటి ఆవకాయ అన్నమా? అవును, కలపవా? అది ఉమా ఏంటే నువ్వు అల్లుడు గారు అంతలా అడుగుతూ ఉంటే వెళ్ళి కలిపి బాక్సులో పెట్టివు పాపం. అమ్మా అది
ఏంటే వెళ్ళవే. అమ్మా నువ్వు వెళ్ళు, నేను ఇస్తాలే. సరే వెళ్ళు ఉమా, వెళ్ళు, కలపవా. నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది, అర్థమైందా? వెళ్ళి పని చేసుకో, నాతో ఛాలెంజ్ ఎందుకు? నీకు నన్ను గెలవలేవు, అది అర్థమైందా? మరి మహి ఇక్కడ. అలా వెళ్తున్న మహిని ఆగండి, ఉండండి, ఇప్పుడే తెస్తాను అన్నది. అలా వెళ్ళి పాపం కాలిన చేతితో ఆవకాయ అన్నం కలుపుతూ ఉంటే ఆ మంటకి తన కళ్ళ నుండి కన్నీళ్ళు వస్తున్నాయి. కానీ ఉమా మాత్రం కలిపి, ఇదిగో తీసుకోండి, నేను మీతో ఛాలెంజ్ చేశానంటే అది కూడా మీ మీద ప్రేమతోనే, అర్థమైందా? ఇదిగోండి తీసుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. అంతవరకు ఆశ్చర్యంగా చూస్తున్న మహి ఒక్కసారి స్రోలోకి వచ్చి బాక్స్ తీసుకుని, ఏంటి ఉమా ఇలా ఉంది? కనీసం తనకు భయం కూడా లేకుండా తెలిసి చేయి కాల్చుకుంది. మళ్ళీ ఇప్పుడు అంత మంటగా ఉన్నా కూడా ఎవరితో చెప్పకుండా అన్నం కలిపింది అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్లో, రే ఏంట్రా నువ్వు అలా ఉన్నావు? ఏం లేదు. అదేంటి 2 బాక్సులు? అదేం లేదు, కొద్దిసేపు వదిలే. సరే కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంట. సరే నువ్వు వెళ్ళు. ఏంటి ఈ ఉమా మరీ ఇంతలా డేంజర్గా ఉంది? నేను తనని ఏడిపిద్దామంటే నాకే రివర్స్లో షాక్ ఇస్తుంది. అయినా నాకు తనతో గొడవ పడాలని ఏముంటుంది? పాపం కదా, చేయలా ఉందో. అయినా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? లేదు, నేను ఇలా ఉండకూడదు, నేను ప్రియని చేరుకోవాలంటే ఉమా ఉండకూడదు అంతే అనుకుంటూ ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోతాడు. మరోపక్క ఉమా చేతి మంటతో పని చేయలేకపోతున్నా అమ్మకి తెలిస్తే మళ్ళీ ఏం చెప్పాలనుకుంటూ ఉండగానే వాళ్ళ అమ్మ చూడడం, ఉమాని అడగడం అన్నీ జరిగిపోయాయి. అలా ఇల్లు మొత్తం బాగా సర్ది అందరూ రిలాక్స్ అయ్యేలోపే మహి కూడా వచ్చాడు. రండి, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, భోజనం పెడతాను అన్నది ఉమా. అనుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనం తినడానికి కూర్చుంటాడు. ఉమా వడ్డిస్తూ, ఉదయం నన్ను ఏడిపించారుగా, ఉండండి, ఇది నా టర్న్ అనుకుంది. ఏం చేయాలి ఇప్పుడు? అబ్బా, మూవీలో అయితే వెంటనే ప్లాన్స్ వస్తాయి, నాకేమో ఒక్కటి తోచేలా. కనీసం నాకు ఐడియా ఇచ్చేదానికి ఎవరూ లేరే. ఉమా, ఏం ఆలోచిస్తున్నావు? అల్లుడు గారికి భోజనం పెట్టు, తర్వాత నువ్వు తిను, నేను వెళ్తున్నాను. సరే అమ్మా. ఐడియా. అమ్మా ఏంటే? అంటే నాకు ఆకలిగా ఉంది. అయితే తిను. అమ్మా నా చేతులకి. అవును కదా, అయితే మీ ఆయన తినిపిస్తాడులే. అప్పుడే అన్నం తింటున్నామా ఈ సడన్గా. ఏంటి నేనా? అవును బాబు, నువ్వే. పాపం మీకు తెలియదుగా, ఐరన్ బాక్స్ వల్ల చేతులు మంటలుగా ఉన్నాయి, అందుకే తాను తినలేదు. మీరు తినిపియండి. నేను చేసింది నా మెడకే చుట్టుకుంది అనుకుంటా. నిన్నిప్పుడు కాదు, చెప్తా నీ పని. ఏమండి, మీరే తినిపియండి, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నది. నిన్ను కోప్పడిని చాలండి, ముందు తినిపియండి అన్నది. నేను తినిపియను. అవునా, సరే అత్తయ్య అత్తయ్య అని పిలుస్తున్నా, గట్టిగా పిలు. ఏమవుతుంది? నా చేయని కావాలని మీరే. వద్దు, తినిపిస్తానుగా, తిను అన్నాడు. అలా రండి దారికి. దొరుకుతావు, అప్పుడు చెప్తాను నీ పని. నేను మీకు దొరకలేండి. ఏంటి ఇది? నేను లోపల అనుకున్న దానికి కూడా ఆన్సర్ ఇస్తుందా? ఏంటి శ్రీవారు, మీరు లోపల అనుకుంటే నాకెలా తెలుస్తుందనేగా? అదేం లేదు, ముందు తిను. ఇలా మీరు తినిపిస్తుంటే ఎంత బాగుందో. థ్యాంక్స్ మహి గారు. కొద్దిగా మిమ్మల్ని బాధ పెట్టినా, నేను బాధపడినా ఇలాంటివి జరిగితేనే కదా మన బంధం బలపడేది అనుకుంటూ మహి చేతిలో గోరుముద్దలు తింటూ తనని చూస్తూ ఉంది. హలో హలో. అయిపోయింది, ఇంకా చాలా. మీరు ఇలా తినిపిస్తుంటే ఎంతైనా తినాలనిపిస్తుంది, కానీ ఏం చేద్దాం, కడుపు నిండిపోయింది అన్నది. ఏం లేదు. దేవుడా, ఏంటి నాకు ఈ నస? నాకు ఇది ఎందుకు నన్ను ప్రతి చోట ఇరికిస్తుంది? చెప్తా దీని సంగతి అనుకున్నాడు మహి. ఎందుకో నువ్వు నాకు ప్రేమగా తినిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. అలా అన్నీ శుభ్రం చేసి నిద్రపోవడానికి వెళ్ళింది. హే, నువ్వేంటి నా రూమ్లో? ఇది మీ రూమా? అవును. ఓ సరేలేండి, మీది నాది కదా శ్రీవారు. ఇదిగో ఆ పిలుపు ఆపు. ఏ పిలుపు? ఇందాక అన్నావుగా. ఏమో గుర్తులేదండి. ముందు నువ్వు బయటికి పో. నేనెందుకు వెళ్ళాలి? మీరే వెళ్ళండి, ఎవరికి ఇబ్బంది ఉందో వాళ్ళే వెళ్ళాలి అన్నారు. ఎవరు అనింది? పెద్దలు. సరే నేనే వెళ్తా, బయటపడతాను. ఈ మహీకి భయమా? ఆమె దూరంలో ఉంటుంది. అయ్యో, ఈయన నిజంగా బయటికి వెళ్తే అమ్మ చూస్తే ఏం చేయాలి? వెళ్ళండి, అసలే అత్తయ్య ఎందుకో కోపంగా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తే ఏమవుతుందో. ఏమవుతుంది శ్రీవారు? ఏమవుతుంది? ఏం కాదు అన్నాడు. అవునా, ఏం కాదా? సరే మీరు వెళ్ళండి. ఇదేంటి అంత ధీమాగా పంపిస్తుంది? ఏదో ఉంది. హే, ఏంటే నువ్వు అలా భయపడకుండా వెళ్ళండి అంటున్నావు? ఏం చేసావు?
అయ్యో నేనేం చేయలేదండి, అయినా మీకు భయమా? ఏముంటుంది నా గురించి నీకు తెలీదు. చూడు నువ్వు నన్ను తక్కువ చేస్తున్నావు. నీ ప్లాన్స్ అన్నీ నాకు తెలిసే. సరే వెళ్ళండి. వెళ్తున్నా. అలా వెళ్ళిన 5 నిమిషాలకి మళ్ళీ వచ్చాడు. హలో, ఏమైంది శ్రీవారు? అదేంటి అక్కడ 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 ఏముంది? అమ్మ ఉంది. తను అక్కడికి ఎలా వచ్చింది? ఏమో నాకేం తెలుసు. కానీ ఎందుకు అమ్మ అక్కడుంది? ఏమో నాకు తెలియదండి. ఇంతకీ మీరు అడిగారా అత్తయ్యని? అడిగా. ఏంటి మీతో మాట్లాడారా? అవును, మా అమ్మ నాతో మాట్లాడకుండా ఉంటుందా? అవునా, నిజంగా మాట్లాడారా? నిజంగానే మాట్లాడారు. ఓ సరేలేండి, గుడ్ నైట్ శ్రీవారు. బ్యాడ్ నైట్. అలా ఉదయం లేచి టిఫిన్ రెడీ చేసి ఉమా మహిని పిలవడానికి వెళ్ళింది. మహి మాత్రం బాధపడుతూ ఉంటాడు. ఏమైంది అనుకొని. మహేశ్వర్ గారు టిఫిన్ రెడీ అయింది, రండి. మహేశ్వర్ గారు అన్నది. ఒక్కసారి పిలిచావుగా, వెళ్ళి వస్తా. సరే. మహి వచ్చి రాగానే, మహి అమ్మ ఎందుకు అలా ఉన్నావు మహి అని అడిగింది. ఏం లేదమ్మా, ఇదిగో తిను, నీకు ఇష్టమైన టిఫిన్ చేసింది ఉమా. అమ్మా ఇంకా నాకు వర్క్ ఉంది లోపల కొద్దిగా, నేను వెళ్తాను. అదేంటి నువ్వు అస్సలు తినలేదు? ఎప్పుడైనా బాగా తింటావుగా. వద్దమ్మా చాలు. ఏమైంది వీడికి? ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ కావాలని పెట్టించుకొని తింటాడే, ఈరోజు ఎందుకు తినలేదు? బహుశా నేను చేశాను కదా అందుకేనేమో. మనిషి అంటే ఇష్టం లేదు, కానీ తినడానికి ఏమైంది ఆయనకి? కనీసం టీ అన్నా తీసుకెళ్తాను అన్నది ఉమా. మహేశ్వర్ గారు ఇదిగోండి, అత్తయ్య మీకోసం టీ చేసింది, టిఫిన్ తినలేదని. మహేశ్వర్ గారు ఏమైంది? మార్నింగ్ నుండి డల్లుగా ఉన్నారు, హెల్త్ బాగుందా మీకు అంటూ టీ కప్ అక్కడ పెట్టి మహి దగ్గరికి వెళ్ళగానే, నీ వల్లే, అంతా నీ వల్లే. నా జీవితంలో శనిలాగా దాపరించావు నువ్వు. చాలా సంతోషంగా ఉన్న నా జీవితాన్ని నాశనం చేశావు నువ్వు. నీకు తెలుసా, ప్రియా నిన్న అన్నింటిలో బ్లాక్ చేసేసింది. తను నాతో మాట్లాడుకున్నా నేను పెట్టినవి చూస్తుందన్న తృప్తితో ఉన్నాను, కానీ అది కూడా లేకుండా పోయింది. నువ్వు లేకపోతే తను ఇప్పుడు నా భార్యగా ఇక్కడ ఉండేది. అప్పుడు నా జీవితం ఎంత బాగుండేదో. అంతా నా కర్మ. మళ్ళీ వచ్చి అడుగుతుంది ఏమైందని. వెళ్ళు ఇక్కడి నుండి. నా జీవితాన్ని నాశనం చేసింది కాక ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూ నన్ను బాధ పెట్టుకో. వెళ్ళి ఇక్కడి నుండి వెళ్ళు అన్నాడు కోపంగా. ప్రియా మాట్లాడకపోతే నేనేం చేశాను? అయినా తను అంత బాధపడుతూ ఉంటే చూస్తూ ఎలా ఉండగలను? మహి, ప్రియా నెంబర్ చెప్పు. ఏంటి? నా ఫోన్ నుండి తనకు చేసి నేను మాట్లాడతాను. ఏంటి నువ్వు మాట్లాడతావా? అవును, మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి, ఇవ్వండి. ఇదిగో. హలో ప్రియా. ప్రియానే. మీరెవరు? నేను ఉమా అనేవాళ్ళు నాకు తెలియదే. నెంబర్ చెక్ చేయండి ఒకసారి. ఉమా మహేశ్వర్. ఇప్పుడు తెలుసు అనుకుంటా. అంటే నువ్వు? అవును, మీరు ఆయన నెంబర్ బ్లాక్ చేశారని తను చాలా బాధపడుతున్నాడు. తనతో మాట్లాడండి. ఇదిగో తీసుకోండి. ఇక్కడ నువ్వెందుకు? వెళ్ళు. సరే. హలో ప్రియా, ఎందుకు నువ్వు బ్లాక్ చేసావు? ఎలా ఉన్నావు? తిన్నావా? ఆరోగ్యం ఎలా ఉంది? నీకు మెసేజ్ చేయకుండా ఎలా ఉండగలను అనుకున్నావు? ఉండాలి. నీకు భార్య ఉండగా నువ్వు నాతో మాట్లాడకూడదు. తను చాలా మంచిది, అందుకే నీ బాధ చూడలేక తనే ఫోన్ చేసింది. ఇప్పటికన్నా తనను అర్థం చేసుకో. ప్రియా, ఎందుకు నువ్వు అలా అంటావు? మహి, నిజం, తనలాంటి భార్య దొరకడం నీ అదృష్టం. ఎవరు ఇలా ఫోన్ చేయరు. తను నాతో మాట్లాడితే చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో ప్రియా, తనకు అలాంటివి ఏం ఉండవులే. అయినా నేను తనతో కలిసి ఉండను కదా. మరో 10 నెలల్లో నేను తన నుండి విడాకులు తీసుకుంటా. లాయర్ గారు సంవత్సరం వరకు విడాకులు ఇవ్వడం కుదరదని చెప్పారు, అందుకే ఆగాను. మహి, జస్ట్ స్టాప్ ఇట్ ప్లీజ్. జీవితాన్ని నాశనం చేసుకోకు. తను చాలా మంచిది. ప్రియా, నాకు నీతో ఉంటేనే జీవితం, లేకపోతే నరకం. నీకు నా గురించి తెలుసుగా. సరే, ఇది తన ఫోన్ నుండి మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదు. నేను తర్వాత కాల్ చేస్తా. బాయ్. అండ్ లవ్ యూ ప్రియా, లవ్ యూ సో మచ్. ప్రియా ఏం చెప్పకుండా కాల్ కట్ చేసింది. తను ఎందుకు ఇలా చేస్తుంది? ఏది ఏమైతేనేం తను నాతో మాట్లాడుతుంది, అంతే చాలు. నాకు చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ ఉమా తెచ్చిన టీ తాగి, ఇది తన ఫోన్ కదా అనుకుంటూ స్క్రీన్ ఓపెన్ చేసేసరికి తన ఫోటో ఉండడం చూసి, నా ఫోటో ఎందుకు పెట్టుకుంది అనుకుంటూ ఉమా అని పిలిచాడు. ఏంటండి? ఇదిగో నీ ఫోన్. అందులో నా ఫోటో వాల్పేపర్గా ఉండడం ఏంటి? అసహ్యంగా. తీసే ముందు. నాకు ఇంకా నా ఫోటోలో ఏమీ నీ ఫోన్లో ఉండడం నాకు ఇష్టం లేదు. నా ఫోటోలు ఏమన్నా ఉంటే అవి కూడా డిలీట్ చేసేసాయి అన్నాడు. సరే అండి. ఇంకొక విషయం. అయ్యో, ప్రియా మాట్లాడుకుంటే తానే ప్రియతో మాట్లాడించిందని నేను నీకు థ్యాంక్స్ చెప్తానని అనుకోకు. పాపం తను మంచిది అనుకొని నీతో స్నేహంగా ఉంటానని కూడా అనుకోకు. ప్రియా నీ వల్లే మాట్లాడలేదు,
అందుకే నువ్వే తనకి ఫోన్ చేసావు అంతే, అందులో నీ గొప్పతనం ఏం లేదు. అయ్యో నేను అలా ఏం అనుకోలేదులేండి. సరే అమ్మ ఎక్కడుంది? కిచెన్లో ఉంది. అమ్మని పిలువు. సరే నువ్వు ఇంక వెళ్ళు. సరే అత్తయ్య నిన్ను పిలుస్తున్నారు. ఏంటి మహి? అమ్మ నువ్వేంటి బయట హాల్లో పడుకున్నావు? అసలే నీకు బ్యాక్ పెయిన్ ఉందిగా. రాత్రి ఎందుకు నేను డిస్టర్బ్ చేయడం అనుకొని నిద్ర లేపలేదురా. ఒకవేళ నీకు ఆంటీతో నిద్రపోవడం ఇష్టం లేకుంటే నా రూమ్కి రావచ్చుగా. రే నువ్వు బాగానే ఉన్నావా? ఎందుకు అలా అడిగావు? మరేంటి నేను హాల్లో పడుకోవడం, నేను గదిలో నిద్రపోయాను, అది కూడా బెడ్ పైన. అవునా? మరి అక్కడుంది ఎవరు? అమ్మ ఆంటీ ఏమన్నా? లేదు, తను కూడా నాతో నీ రూమ్లో నిద్రపోయింది. మరి ఎవరు అక్కడ నిద్రపోయారు? అంతా నీ భ్రమ. ఇంట్లో ఉండేది 4 అయితే ఇంకా ఎవరు నిద్రపోతారు? ఇదిగో హర్రర్ మూవీస్ చూడకు. అమ్మా వర్క్లోనే టైం సరిపోదంటే ఇంకా సినిమాలు కూడానా? ఏమో మరి నువ్వే ఆలోచించుకో. నేను స్నానానికి వెళ్తున్నాను. కానీ నేను నిన్న చూసా కదా, అక్కడ ఎవరో నిద్రపోవడం. ఎవరై ఉంటారు? చూద్దాం, ఈరోజు కూడా అలానే జరిగితే అప్పుడు ఆలోచిద్దాం. అమ్మో ఆఫీస్కి టైం అయింది అనుకుంటూ రెడీ అయ్యి బయటకు వచ్చి, అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఇదేంటి ఇది ఇంకా లంచ్ బాక్స్ ఇవ్వలేదు? అమ్మా అమ్మా ఉమా అల్లుడు గారు ఆఫీస్కి వెళ్తున్నారు, నిన్ను పిలవచ్చు కదా, వెళ్ళు లంచ్ బాక్స్ ఇవ్వు. అమ్మా నువ్వు ఇస్తావా ప్లీజ్? అమ్మా నాకు చాలా తలనొప్పిగా ఉంది, టీ పెట్టుకుంటున్నా. నేను టీ పెడతా, నువ్వు వెళ్ళి ఇవ్వు. అమ్మ చెబితే అర్థం కాదా? నువ్వే వెళ్ళి ఇవ్వు, లేదంటే లేదు, నేను టీ పెట్టుకుంటా, అసలే తలనొప్పిగా ఎక్కువగా ఉంది. సరే నేనే ఇస్తాలే. బాబు తీసుకోండి. అదేంటి ఏవిడిచ్చింది? తనెక్కడ ఉంది? బాబు చాలా థ్యాంక్స్ ఆంటీ. జాగ్రత్త బాబు. సరే ఆంటీ. అమ్మ స్నానానికి వెళ్ళింది బాబు. అవునా? బాయ్ ఆంటీ. బాయ్ బాబు. నాకు తెలుసు మీకు నేను కనిపించకపోయినా ఒకటే, అనవసరంగా నేనే మీ నుండి ఎక్కువగా ఆశిస్తున్నట్టు ఉన్నాను అనుకుంటూ కనీసం తను నా గురించి కూడా అడగలేదే. ఉమా అసలు అల్లుడు నీ గురించి కూడా అడగలేదు, ఎందుకు ఏడుస్తున్నావు? తలనొప్పి ఎక్కువగా ఉందా? అదేం లేదమ్మా, తనకు ముందుగానే చెప్పా నాకు కొద్దిగా కిచెన్లో పనిని, అందుకే నన్ను అడగలేదేమోలే. అవునా? సరే నువ్వు వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకోపు. అలాగే అమ్మా అని రూమ్లోకి వెళ్ళింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.